హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 10 కోనిక్ సెక్షన్లో ఎక్సైజ్ 10Bలో సెకండ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి Exercise 10Bలో సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా హూస్ ఫోకస్ ఈస్ ఎస్ 3,5 అండ్ వర్టెక్స్ ఈజ్ ఏ 1,3. చూడండి, ఇది పెరాబోలా. ఫోకస్ ఏమిచ్చారు? 3,5 కదా. ఏ అనేది పాజిటివ్ అంతే కదా. ఏ ఇక్కడ చూడండి, వర్టెక్స్ ఏమేది 1,3. లెట్ పి బి ద పాయింట్ ఆన్ పెరాబోలా పిఎక్స్, వై అనుకుందాం. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంటి? ఎల్ కదా, ఇది ఎల్. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని మనం లెట్ జెడ్ హెచ్, కే అనుకుందాం. ఇదేనా పెరాబోలా ఈక్వేషన్? ఇప్పుడు చెప్పండి నాన్న, ఫస్ట్ ఇక్కడ ఇది ఏ కదా, ఇది వర్టెక్స్ ఏ ఇచ్చారు, ఇది ఎస్. ఎస్ఏ మీట్ డైరెక్ట్రిక్స్, అవునా? ఎక్కడ? జెడ్ దగ్గర మీట్ అవుతుంది. ఈ జెడ్ని హెచ్, కే అనుకుంటున్నాం. గివెన్ ఏమేమి ఇచ్చారు చూడండి. గివెన్ ఎస్ 3,5, ఏ 1,3. ఈ పాయింట్ నుంచి ఈ డైరెక్ట్రిక్స్ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది కదా. ఈ రెండింటిని కలపండి. పిఎస్ ఈక్వల్ టు ఏమేది? ఈ పాయింట్ని మనం ఎం అనుకుందాం. పిఎస్ ఈక్వల్ టు పిఎం. పిఎం అనేది ఏంటి? ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ డైరెక్ట్రిక్స్. ఏమేది? ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². నెక్స్ట్ పిఎస్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏంటన్నా? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే ఈ క్వశ్చన్ చేసేయచ్చు. ఫస్ట్ చూడండి, స్లోప్ ఆఫ్ ఎస్జెడ్ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ ఎస్జెడ్ ఎందుకంటే మన డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనము స్లోప్ కనుక్కోవాలి. ఈ లైను ఈ డైరెక్ట్రిక్స్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే వాటి స్లోప్స్ ఏమవుతాయి? ప్రోడక్ట్ ఆఫ్ ది 2 స్లోప్స్ ఈక్వల్ టు -1, అవునా? ఇది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ చేసినాక ఇంకా మనకి ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు, పాయింట్ తెలుసు. ఈ ఇప్పుడు చెప్పుకున్నాం కదా పిఎం అనేది పిఎస్ అనేది ఏంటి అని, దాన్ని యూజ్ చేసుకొని రాసేయచ్చు. స్లోప్ ఆఫ్ ఎస్జెడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్జెడ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏమేది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది x1 y1, ఇది వచ్చి పాయింట్ x1 y1, ఈ పాయింట్ వచ్చి x2 y2. ఇప్పుడు చెప్పండి, y2 వాల్యూ ఏంటి? 3. y2 వాల్యూ 3 మైనస్ y1 వాల్యూ 5. కంపేర్ చేసుకోండి. x2 వాల్యూ 1, x1 వాల్యూ 3. 3లో నుంచి -5 పోతే ఎంతరా? -2. 1లో నుంచి -3 పోతే -2. మైనస్ క్యాన్సర్, 2 1 జారా. స్లోప్ ఆఫ్ ఎస్జెడ్ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమైంది? ఎస్జెడ్కి ఈ డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమైంది? స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. దీన్ని రివర్స్ చేసి ఇక్కడ /1 ఉంది కాబట్టి -1 పెట్టాలి. మీకు ఇది స్ట్రైట్ లైన్స్లో మీకు ట్రిక్స్ లాగా చెప్పాను. ఇప్పుడు m1 స్లోపు 7/2 ఉందనుకో, దీన్ని పర్పెండిక్యులర్ స్లోప్ ఏమేది? దీన్ని రివర్స్ చేయాలి. ఇక్కడ +7 ఉంది కాబట్టి -, ఇది పర్పెండిక్యులర్ స్లోప్ అయ్యిద్ది. ఇప్పుడు దీని స్లోప్ ఏమొచ్చింది? 1. దీన్ని రివర్స్ చేస్తే ఏమైంది? డినామినేటర్లో 1 ఉంటుంది కదా, 1/1 ఏమైంది? 1. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం, ఇలా అనమాట. ఓకేనా? ఇది స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటన్నా? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు మనకు స్లోప్ తెలుసు, పాయింట్ ఏలాగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ ఏ అనేది ఈ జెడ్ ఎస్ యొక్క మిడ్ పాయింట్. మనం ఆల్రెడీ థీరంలో చెప్పుకున్నాం ఈ పాయింట్. ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్. ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్జెడ్.
మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు, మ్యాథ్స్లో ఈజ్ అంటే ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఎస్ జెడ్. ఎస్ జెడ్ x1 ప్లస్ x2 బై 2 x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. x1 వాల్యూ ఏంటి? ఇప్పుడు జెడ్ కదా, ఇది h, k అనుకుందాం. ఎస్ ఏంటి? 3, 5. ఇది x1 y1, ఇది x2 y2. ఇప్పుడు చెప్పండి. 3 ప్లస్ h బై 2 y1 ప్లస్ y2 బై 2 y కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్ 5 ప్లస్ k బై 2. వి నో ఆల్రెడీ ఏ వాల్యూ వర్టెక్స్ ఇచ్చేసారు కదా 1,3 అని. ఆ 1,3 ఇక్కడ వేసుకుంటాం. కంపేర్ x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్. ఏమేదిరా? 3 ప్లస్ h బై 2 ఈక్వల్ టు x కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ? 1. ఈ 2 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి ఇసరికి వెళ్తే ఏమైంది? న్యూమరేటర్కి వెళ్తుంది. 3 ప్లస్ h ఈక్వల్ టు 2. h ఈక్వల్ టు ఈ ప్లస్ 3 ఇటు సైడ్కి వెళ్తే -3 అవుతుంది. ఈ 2ని అలాగే రాసుకుంటాం. ఈ ప్లస్ 3 ఇటు సైడ్కి వస్తే -3. 2లో నుంచి -3 పోతే ఎంత? డిఫరెన్స్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి బిగ్ నెంబర్ ముందర ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ తీసుకోవాలి. h ఈక్వల్ టు -3లో నుంచి 1 పోతే 2 పోతే ఎంత? -1. నెక్స్ట్ y కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి. 5 ప్లస్ k బై 2 ఈక్వల్ టు ఇక్కడ y కోఎఫిషియెంట్ ఏంటి? 3. 2 అనేది ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది కదా, ఇక్కడ డినామినేట్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 5 ప్లస్ k ఈక్వల్ టు 3 2 = 6. k ఈక్వల్ టు ఈ 5 ఇటు సైడ్కి వెళ్తే ఏమైద్దామా? 6 - 5. డిఫరెన్స్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 6లో నుంచి 5 పోతే 1. ఏం 1? +1. ఎందుకంటే ఇక్కడ బిగ్ నెంబర్ ముందర పాజిటివ్ ఉంది కాబట్టి +1. మనకు పాయింట్ జెడ్ వాల్యూస్ కూడా వచ్చేసింది. జెడ్ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ పాయింట్ ఏంటి? h, k ఈక్వల్ టు -1, 1. స్లోప్ ఏంటి? స్లోప్ m ఈక్వల్ టు -1. ఇదేంటి? స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమైంది? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటన్నా? పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలుసు. ఇది x1 y1, ఇది స్లోపు. ఇప్పుడు చెప్పండి. y1 వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు m వాల్యూ -1 x - x1. ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ x1కి మైనస్ ఉంది. మైనస్ ఏమైద్ది? ప్లస్ అయిపోయింది. ఇప్పుడు -1 లోపల మల్టిప్లై చేస్తే y - 1 ఈక్వల్ టు -1 ఇంటూ x -x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 1 1. బోత్ సైడ్స్ సేమ్ వాల్యూ సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇంకేం మిగిలింది? y ఈక్వల్ టు -x. x ఇటు సైడ్కి వస్తే x ప్లస్ y ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్. నెక్స్ట్, లెట్ p x, y be any point on parabola. మనం పెరాబోలా మీద పాయింట్ ఇదే కదా అనుకున్నాం. ఇక్కడ గమనించండి. పిఎం అనేది ఎలా ఉంది? ఈ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంది, అవునా? పిఎస్ ఈక్వల్ టు ఏమైంది? పిఎం అవుతుంది, లేదా ఎస్పి ఈక్వల్ టు పిఎం. ఎస్పి ఈక్వల్ టు పిఎం అవుతుంది. ఎస్ నుంచి పీకి ఏంటి? ఎస్ అంటే ఏంటన్నా? 3, 5. పీ పాయింట్ ఏంటి? పీ పాయింట్ x, y. పీ నుంచి ఎం అంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ ఏంటి? డైరెక్ట్రిక్స్. కాబట్టి ఎస్పీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఇది లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఏమైంది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఉంది కదా, ఈక్వల్ టు పిఎం అంటే ఏంటి? ఈ స్ట్రైట్ లైన్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది నాన్న? పీని ax1 ప్లస్ by1
ప్లస్ సి వాల్యూ లేదు కాబట్టి 0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఏఎక్స్ ప్లస్ బీవై కదా, ఏ వాల్యూ 1 ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2. 1 ప్లస్ 1 ఎంత రూట్ 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమైంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ ఏదైనా వాల్యూ ఉండి స్క్వేర్ చేస్తే ఏమైంది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, అంటే ఈ రూట్ లోపల ఉన్న వాల్యూ మాత్రమే ఉంటుంది. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే ఏమైంది నాన్న ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఏమైంది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి బై 2. మీకు ఈ ఫార్ములాస్ తెలుసా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫార్ములాలో స్ప్లిట్ చేయండి. ఏ స్క్వేర్ ఇది ఏ ఇది బి. ఏ స్క్వేర్ ఏమైంది ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఏమైంది 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 6x ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వై స్క్వేర్ 5 స్క్వేర్ చేస్తే 25 మైనస్ 5 2 10 ఇంటూ వై 10y ఈక్వల్ టు ఇదేమైంది నాన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy బై 2. ఈ 2 అనేది డినామినేటర్లో ఉంది కదా, ఇది సైడ్కి వెళ్తే ఏమైంది న్యూమరేటర్కి వెళ్తుంది కాబట్టి 2 ఇంటూ అని పెట్టి మొత్తం వాల్యూ రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 6x మైనస్ 10y 25 ప్లస్ 9 ఎంత 34 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. 2 లోపల మల్టిప్లై చేయండి నెక్స్ట్ స్టెప్లో 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 20y 34 2 ఎంత 68 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఈ వాల్యూస్ అన్నిటినీ ఇక్కడికి తీసుకురండి. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 20y ప్లస్ 68 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్ టు 0. 2x స్క్వేర్లో నుంచి ఎక్స్ స్క్వేర్ పోతే ఎంత ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్లో నుంచి మైనస్ వై స్క్వేర్ పోతే ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12xలో నుంచి 12xే కదా ఉండేది మైనస్ 2xy నెక్స్ట్ మైనస్ 12x మైనస్ 20y ప్లస్ 68 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా. ఇది క్వశ్చన్ చూడడానికేమో పెద్దదిగా, క్వశ్చన్ ఏమో చిన్నది ఆన్సర్ ఏమో పెద్దదిగా అనిపిస్తుంది. మీరు కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేయండి. అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ చూడండి నాన్న. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా హూస్ ఫోకస్ ఈజ్ minus 2, 3 and directrix is the line 2x plus 3y minus 4 equal to 0. Also find the length of the latest rectum and the equation of the axis of the parabola అన్నారు. గివెన్ ఏమేమి ఇచ్చారో రాయండి. గివెన్ ఫోకస్ ఎస్ minus 2, 3. డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చారు ఎల్. డైరెక్ట్రిక్స్ ఏమి ఇచ్చారు నాన్న 2x plus 3y minus 4 equal to 0. చూడండి ఇది వర్టెక్స్, ఫోకస్ ఎంత ఫోకస్, ఇది వర్టెక్స్ ఏ, ఇది ఎస్, ఇది జెడ్. ఏమవుతాయి పాయింట్ పి ఆన్ ద పెరాబోలా పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి ఫోకస్కి డైరెక్ట్రిక్స్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి ఎస్పి ఈక్వల్ టు పిఎం. ఎస్పి ఈక్వల్ టు పిఎం. ఇది లైన్ డైరెక్ట్రిక్స్ ఎల్. ఎస్పి ఈక్వల్ టు పిఎం. ఎస్ నుంచి పి కంటే ఏంటి డిస్టెన్స్. మనకు ఫోకస్ ఇచ్చేసారు కదా -2, 3 అని. పిఎం అంటే లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద డైరెక్ట్రిక్స్. ఏంటన్న ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్.
పి నుంచి ఎస్కి డిస్టెన్స్ రాయండి. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. మీకు డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా. ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు ద స్ట్రైట్ లైన్. ఇది పర్పెండిక్యులర్ కదా, దీని నుంచి ఈ స్ట్రైట్ లైన్ మీదకి లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏమైంది, ax1 ప్లస్ by1 ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకు ఆల్రెడీ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చేశారు. ఏమైంది, ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, 2x ప్లస్ 3y మైనస్ 4 మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x ప్లస్ 3y మైనస్ 4 బై రూట్ 4 ప్లస్ 9 ఎంత రూట్ 13. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇటు సైడ్ ఓన్లీ రూట్ లోపల ఉన్న వాల్యూనే మిగులుతుంది. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దీని న్యూమరేటర్ స్క్వేర్ చేస్తే 2x ప్లస్ 3y మైనస్ 4 హోల్ స్క్వేర్ రూట్ 13 స్క్వేర్ చేస్తే ఏమైంది నాన్న, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 13 వస్తుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నీకు తెలుసు కాబట్టి అలాగే రండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కాబట్టి ఏం రాయొచ్చు దీన్ని, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab 2 ఇంటూ 2 4 4 ఇంటూ ఎక్స్ 4x. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 2ab 2 ఇంటూ 3 6 ఇంటూ వై 6y ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. దీంట్లో 2x అనేది ఏ, చూడండి ఇది ఏ అనుకోండి, ఇది బి, ఇది వచ్చి సి. ఏమైంది ఈ ఫార్ములాలో రాయండి. ఏ స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ ఏమైంది 4x స్క్వేర్ ప్లస్ 3y హోల్ స్క్వేర్ 9y స్క్వేర్ 4 మైనస్ 4 స్క్వేర్ చేస్తే 16 ప్లస్ 16 అయిపోయింది ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి 2 ఇంటూ 2x ఇంటూ 3y ఏమైంది 2 2 4 4 3 12 12 ఇంటూ xy 12xy. నెక్స్ట్ 2bc 2 ఇంటూ b వాల్యూ 3y c వాల్యూ మైనస్ 4 4 2 8 8 3 24 మైనస్ 24y. నెక్స్ట్ ప్లస్ 2ca 2c వాల్యూ ఎంత మైనస్ 4 ఏ వాల్యూ ఎంత నాన్న, ఏ వాల్యూ 2x 2 4 8 8 2 16 16 ఇంటూ x మైనస్ 16x బై 13. ఈ 13 డినామినేటర్లో ఉంది కదా, దీన్ని సైడ్కి తీసుకెళ్తే ఏమైంది న్యూమరేటర్కి వెళ్తుంది. 13 ఇంటూ దీన్ని ఆర్డర్లో రాయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ 4x మైనస్ 6y ప్లస్ 9 ప్లస్ 4 ఎంత 13 ఈక్వల్ టు 4x స్క్వేర్ 9y స్క్వేర్ ప్లస్ 12xy మైనస్ 16x మైనస్ 24y ప్లస్ 16. ఇది ఇటు సైడ్కి వస్తే ఇప్పుడు ఇటు సైడ్ 13తో లోపల మల్టిప్లై చేయండి. 13 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 13x స్క్వేర్ 13 ఇంటూ వై స్క్వేర్ 13y స్క్వేర్ 13 4 ఎంతనా 52x 13 6 ఎంత 78y 13 ఇంటూ 13 169. ఈ వాల్యూస్ ఇటు సైడ్ తీసుకొస్తే ఏమైంది మైనస్ 4x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ మైనస్ 12xy ప్లస్ 16x ప్లస్ 24y ప్లస్ 16 ఇటు సైడ్కి వస్తే మైనస్ 16. ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ ఇటు సైడ్కి వస్తే సైన్స్ చేంజ్ చేసి రాయాలి. ఓకేనా, ఇది మీకు తెలిసిందే కదా. ఇప్పుడు చూడండి 13x స్క్వేర్లో నుంచి 4x స్క్వేర్ పోతే ఎంత 9x స్క్వేర్ 13y స్క్వేర్లో నుంచి 9y స్క్వేర్ పోతే ఎంతనా 4y స్క్వేర్
మైనస్ 12xy. ఎక్స్ని చూడండి, ఎక్స్ 52x 16x సేమ్ సైన్స్తో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 52 + 16 ఎంత? 50 + 10 60 66 + 2 68x. నెక్స్ట్ y కోఎఫిషియన్స్ చూడండి, y కోఎఫిషియన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక డిఫరెంట్ సైన్స్ కదా, డిఫరెంట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 78లో నుంచి 24 సబ్ట్రాక్ట్ చేయండి అన్న, -54y. ఎందుకు? పెద్ద నెంబర్ ముందర మైనస్ ఉంది కాబట్టి, 78 పెద్దది కాబట్టి మైనస్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ 169లో నుంచి 16 పోతే ఎంత? 9లో నుంచి 6 పోతే 3, 6లో నుంచి 1 పోతే 5, 1 ప్లస్ కాబట్టి, ఎందుకంటే పెద్ద నెంబర్ ముందర ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 153. ఇది పెరాబోలా ఈక్వేషన్. మనకి ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ అన్నారు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్, ఇది ఆల్రెడీ మనము ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నాం నాన్న. ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ మీదకి డిస్టెన్స్ ఏమేది? టు ద డైరెక్ట్రిక్స్ 2x + 3y - 4 = 0 is 2a. 2a ఈక్వల్ టు ఏంటి? ఈ ఫోకస్ని ఈ లైన్ మీద, అంటే లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కదా, పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ ఏమైంది? ax1 + by1 + c/√a² + b². ఈ పాయింట్ని x ప్లేస్లో, దీన్ని y ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 × -2 + 3 × y వాల్యూ 3. నెక్స్ట్ c -4 /√a² + b². 2² ఎంత? 4. b వాల్యూ ఎంత? 3. 3² ఎంత? 9. దీన్ని సాల్వ్ చేయండి. 2a = 2 × -2 -4 3 3s are 9 -4 /√4 + 9 ఎంత? 13. 2a = -4 -4 సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా, -8 /√13. 9లో నుంచి -8 పోతే ఎంత నాన్న? 1/√3 √13. ఇది 2a వాల్యూ. లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఏమేది? లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈక్వల్ టు 4a కదా. 4aని ఏం రాయొచ్చు నాన్న? 4 × 2aగా రాసుకోవచ్చా? 4 × 2a వాల్యూ ఎంత? 1/√13. 1/√13 ఏం రాయొచ్చు? 4aని 2 × 2a కదా, 2 × 2a, 2 1s 2 /√13. ఇది లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 2/√13. ఇంకా ఏమడిగాడు? ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ అడిగారు, అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏంటన్న? స్లోప్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ మనకి ఏమి ఇచ్చారు? 2x + 3y - 4 = 0. ఏంటి స్లోపు? m = -a/b కదా. ఇక్కడ a వాల్యూ ఎంత? 2, b వాల్యూ 3. దీని యొక్క పర్పెండిక్యులర్ స్లోప్ ఏమేది? పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈక్వల్ టు ఏం చేయాలి? దీన్ని రివర్స్ చేయాలి. 3/2 మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది పర్పెండిక్యులర్ స్లోప్ అయ్యిద్ది. మనకు పాయింట్ తెలుసు, ఈ స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఏంటి? ఫార్ములా. పాయింట్ తెలుసు, స్లోప్ తెలిసినప్పుడు y - y1 = m × x - x1. పాయింట్ ఏంటి? -2, 3. ఫోకసే కదా, పాయింట్ ఫోకస్. -2, 3. స్లోప్ వచ్చి m = 3/2. ఏంటి ఫార్ములా? y - y1 = m × x - x1. ఈక్వేషన్ ఆఫ్ దీన్ని ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y - y1 3 = m వాల్యూ ఎంత? 3/2 × x - x1. -(-) +2.
2 అనేది డినామినేటర్లో ఉంది కదా, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 2 ఇంటూ వై మైనస్ 3 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. 2ని మల్టిప్లై చేస్తే 2y మైనస్ 3 2 జా 6 ఈక్వల్ టు 3x ప్లస్ 6. ఈ వాల్యూస్ని ఇటు సైడ్కి తీసుకెళ్ళండి నాన్న. ఏమైంది? 3x ప్లస్ 6 ఈక్వల్ 6 ప్లస్ 2y ఇటు సైడ్కి వస్తే మైనస్ 2y మైనస్ 6 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 6 ఈక్వల్ టు 0. 3x మైనస్ 2y ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఇలా చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.